ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 98వ సంకీర్తన మొదటి చరణము. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసియున్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజమే కదా, మన జీవితంలో దేవాతి దేవుడు అనేక గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అంటే ఆయన మన పట్ల చేసిన కార్యములను బట్టి, ఆయన మన పట్ల చూపిన కృపను బట్టి మనము నేడు సజీవంగా ఉంటున్నాం. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఆయన దయను బట్టి కదా, ఆయన చేసిన మేలును బట్టి కదా. ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో మనం ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృపను బట్టే కదా. మనము ఆయన చేసిన మేలుని ఎన్నడూ మరువక, ఆయన మన పట్ల చేసిన మేలుని ఎప్పటికీ కూడా మర్చిపోని వారుగా, కృతజ్ఞత కలిగిన వారుగా మనము ఉందాం. క్రొత్త కీర్తనలను మరి మనం పాడుదాం. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని అడిగితే అతను చెప్తాడు మరి ఎంత బాధని అనుభవిస్తున్నాడు, ఎంత వ్యాధిని అనుభవిస్తున్నాడు. అయితే ఆ పరిస్థితులన్నీ మనకు కలగకుండా దేవాతి దేవుడు మనకు ఆరోగ్యంనిచ్చి, ఆయుష్నిచ్చి, ఆహారాన్నిచ్చి అనుదినము పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, కాచుస్తున్నాడు. గనుక మన జీవితంలో మనము చేయాల్సిన పని ఏంటంటే కీర్తన చేయాలి, దేవుణ్ణి పాడాలి, పొగడాలి, కీర్తించాలి, అనేక మందికి ప్రకటించాలి, అనేక మందికి దేవుని గురించి చెప్పాలి. ఆయన చేసిన మేలుని కీర్తన రూపంలో పాడి ఆయన్ని స్తుతించాలి. భక్తులు పాడిన పాటల ద్వారా మరి మందిరంలో పాడాలి, వ్యక్తిగతంగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు పాడాలి, మరి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మరి వేరే పాటలు కాదు వినాల్సింది, దేవుని పాటలను వింటూ ఆయన్ని కీర్తిస్తూ ఆయన్ని గూర్చి పాడుతూ ఆయన నామని మహిమపరచాలి. కనుక గమనించండి, క్రొత్త కీర్తనలు పాడుడి అని చెప్పబడి ఉంది. మరి మనం క్రొత్త కీర్తనలు పాడుతున్నామా? దేవుని కోసం మనం పాడుతున్నామంటే చాలామంది సిగ్గుపడుతున్నారు, పాడమంటే సిగ్గుపడుతున్నారు. అలా పాడకుండా, మరి అలా ఉండకుండా పాడండి, దేవుని యొక్క నామాన్ని మహిమపరుతురు. మరి కలిసి మనమంతా పాడి ఆయన చేసిన మేలుని మరి స్తుతిద్దామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, శ్రేష్టమగు నామమునకు స్తోత్రాలు. మీరు పాడమని చెప్పారు, మీరు చేసిన మేలుని జ్ఞాపకం ఉంచుకోమని చెప్పారు, మీరు చేసిన కార్యములను బట్టి నీకు స్తోత్రం. దేవా, క్రొత్త కీర్తనలు పాడే హృదయాన్ని మాకు దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.